వెళ్తుంది. ఈ రైల్వే లైన్‌లో పలు రైల్వే స్టేషన్‌లను నిర్మిస్తారు. ఆ రైల్వే స్టేషన్స్‌తో పాటు అమరావతి రైల్వే స్టేషన్ కూడా వస్తుంది. తాజాగా ఇండియన్ రైల్వేస్ ఈ రైల్వే లైన్‌కి సంబంధించి కొంతవరకు భూసేకరణ పూర్తవటంతో కొంత మార్గానికి సంబంధించి రైల్వే లైన్ నిర్మించడానికి టెండర్లను పిలవాలనుకుంటుంది. ఈ రైల్వే లైన్ పొడవు 57 కిలోమీటర్లు ఎర్రుపాలెం, నంబూరు మధ్య. ఈ రైల్వే లైన్‌లో ఎర్రుపాలెం, అమరావతి మధ్య భూసేకరణ ఒక కొలిక్కి వచ్చింది. అందుకనే ఇండియన్ రైల్వేస్ ఈ ఎర్రుపాలెం, అమరావతి మధ్య 27 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి మరియు ఈ రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా కృష్ణా నది పైన బ్రిడ్జిని నిర్మిస్తారు. 3.2 కిలోమీటర్ల ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవాలని ఆలోచిస్తుంది. ఇంకా మిగతా మార్గము అంటే అమరావతి నుండి నంబూరు వరకు ఉన్న 26.5 కిలోమీటర్ల రైల్వే లైన్‌కి సంబంధించేమో భూసేకరణ పూర్తయిన తర్వాత టెండర్లను పిలుస్తారు. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే అప్పుడు అమరావతికి రైల్ కనెక్టివిటీ అనేది వస్తుంది. మరియు అమరావతి నుండి ఇటు నార్త్ ఇండియా వైపుకు మరియు తెలంగాణలో ఉన్న వరంగల్, ఇటు ఖమ్మం, నాగ్పూర్ వైపుకు వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే అమరావతి రైల్వే స్టేషన్ ఇక్కడొస్తే ఇక్కడ నుండి ఇలా ఈ లైన్‌లో ప్రయాణించి ఆ తర్వాత ఇటు విజయవాడ నుండి వరంగల్‌కి ప్రెజెంట్ ఉన్న లైన్‌లోకి ఎంటర్ అయిపోతే ఇక అటు నుంచి ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు నార్త్ సైడు. ఇంకా అదే విధంగా ఇటు కిందకి వచ్చారనుకోండి, ఈ రైల్వే లైన్ గుండా ప్రయాణించి ఇక్కడ విజయవాడ, గుంటూరు రైల్వే లైన్‌లోకి ఎంటర్ అయ్యి ఇంకా అక్కడి నుండి ఇటు న్యూ గుంటూరు మీదుగా ప్రయాణించి ఆ తర్వాత తెనాలికి వచ్చి ఇంక ఇటు కిందకి వెళ్తే అటు కేరళకి, ఇటు కర్ణాటకలో బెంగుళూరుకి మరియు తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇటు ప్రయాణిస్తే ఇటు విశాఖపట్నము, అటు ఇంకా భువనేశ్వర్, కోల్కతా వైపుకి వెళ్ళిపోవచ్చు. సో, ఈ రైల్వే లైన్‌లో భాగంగా వచ్చే అమరావతి రైల్వే స్టేషన్ ఒక మేజర్ రైల్వే స్టేషన్ అవుతుంది ఫ్యూచర్‌లో. ఈ రైల్వే లైన్ నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేయాలనుకుంటున్నారు ఎర్రుపాలెం, అమరావతి మధ్య. ఈ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణానికైతే 3 సంవత్సరాలు టైం పడుతుంది అని అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో దీన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కోరుతున్నారు. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి 2679 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఇంక్లూడింగ్ రైల్వే బ్రిడ్జ్ మొత్తం కలిపి ఇంత అవుతుందని అంచనా వేశారు. ఈ రైల్వే లైన్ వల్ల అమరావతికి రైల్ కనెక్టివిటీ అందుబాటులోకి రావటమే కాకుండా విజయవాడ మీదుగా ప్రయాణిస్తున్న కొన్ని రైళ్లని ఈ మార్గంలో డైవర్ట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ఇండైరెక్ట్‌గా విజయవాడకి బైపాస్ రైల్వే లైన్‌గా ఉంటుంది. ఈ రైల్వే లైన్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో